హలో ఎవ్రీవన్. ఐ యామ్ శ్రీ విష్ణు. సో, ఈరోజు మనం లీడ్ కోడ్‌లో ఒక ఈజీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. సో, ఈ ప్రాబ్లమ్ పేరేంటి అంటే మినిమమ్ పెయిర్ రిమూవల్ టు సార్ట్ అరే అనమాట. సో, ఈ ప్రాబ్లమ్ లీడ్ కోడ్ ఈజీ ప్రాబ్లమ్. సో, క్వెషన్ చాలా క్లియర్‌గా ఉంది అండ్ ఆన్సర్ కూడా చాలా ఈజీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం. ప్రాబ్లమ్ ఏంటంటే గివెన్ అన్ అరే ఆఫ్ నమ్స్ యూ కెన్ పెర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. సో వాడు ఒక అరే ఇస్తాడంట. సో వీ నీడ్ టు పెర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి. సో ఆపరేషన్స్ ఏంటంటే సెలెక్ట్ ద ఎడ్జసెంట్ పెయిర్. ఎరేలో ఉన్న ఎడ్జసెంట్ పెయిర్ని సెలెక్ట్ చేసుకోవాలంట విత్ ద మినిమం సమ్ ఇన్ నమ్స్. నమ్స్ అనే ఎరేలో ఉన్న ఒక ఎడ్జసెంట్ పెయిర్ని సెలెక్ట్ చేసుకోవాలంట. ఆర్ ఇక్కడ ఎయిదర్ 5, 2 ఆర్ 2, 3 ఆర్ 3, 1 ఏదో ఒకటి అడ్జసెంట్ పెయిర్. ఆ పెయిర్ ఎలా ఉండాలంటే దాని యొక్క సమ్ మినిమమ్ ఉండాలి. అలా ఉన్న ఆహ్, పెయిర్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇఫ్ మల్టిపుల్ పెయిర్స్ ఎక్సిస్ట్ చూస్ ద లెఫ్ట్ మోస్ట్ వన్. సో, అదే సమ్‌తో మినిమమ్ సమ్‌తో మల్టిపుల్ పెయిర్స్ ఉంటే గనక మనం లెఫ్ట్ మోస్ట్ పెయిర్‌ని సెలెక్ట్ చేసుకోవాలంట. సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ ద పెయిర్ విత్ దేర్ సమ్. ఆ మినిమమ్ సమ్‌తో ఆ మినిమమ్ సమ్‌ని ఈ పెయిర్స్‌లో రీప్లేస్ చేయాలి. అంటే ఈ పెయిర్‌ని తీసేసి ఆ సమ్‌ని రీప్లేస్ చేయాలి. సో, ఇలా చేయడం వల్ల ఈ అర్రే యొక్క లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో, అలా రీప్లేస్ చేయాలి. సో, తర్వాత ఈ ఆపరేషన్స్ మనం ఎన్ని సార్లైనా చేయొచ్చంట. సో, దట్ మేక్స్ ది అర్రే నాన్ డిక్రీజింగ్. సో, ఎన్ని ఆపరేషన్స్ చేస్తే ఆ అర్రే అనేది నాన్ డిక్రీజింగ్ అవుతుంది అంటున్నాడు. అంటే ఎన్ని ఆపరేషన్స్ చేస్తే ఆ అర్రేలో ఉన్న టర్మ్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్‌లో 5, 2, 3, 1 ఉంది. సో, ఇక్కడ గమనిస్తే వాల్యూస్ డిక్రీజ్ అవుతున్నాయి. వాడు ఏమంటున్నాడు, నాన్ డిక్రీజింగ్ కావాలంటున్నాడు. 5, 2, 3, 1 డిక్రీజింగ్. సో, ఎన్ని ఆపరేషన్స్ చేస్తే వాల్యూస్ ఇలా డిక్రీజింగ్ కాకుండా ఇంక్రీజింగ్ ఆర్డర్‌లో ఉంటాయి అర్రేలో అని చెప్పి అడుగుతున్నాడు. సో, వి నీడ్ టు రిటర్న్ ద నంబర్ ఆఫ్ ఆపరేషన్స్. వి నీడ్ టు రిటర్న్ ద మినిమమ్ నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ టు మేక్ ద అర్రే నాన్ డిక్రీజింగ్ అనమాట. సో, ఒక్కసారి ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఫస్ట్ ఈ సా ఇది ఈ క్వెషన్‌ని మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో సాల్వ్ చేయగలం. సో, ది అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన అరేని చెక్ చేస్తాం. చెక్ ఇఫ్ ద అరే ఈస్ ఆల్రెడీ నాన్ డిక్రీజింగ్. ఒకవేళ నాన్ డిక్రీజింగ్‌లో ఉంది అంటే, వాల్యూస్ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏం ఐటరేషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రిటర్న్ ద ఆన్సర్ యాస్ 0 అనమాట. సో, లేదు అంటే మనం రిపీటెడ్‌గా ఒక లూప్‌లో అడ్జసెంట్ పెయిర్స్ కనుక్కుంటాము. ఆ అడ్జసెంట్ పెయిర్స్ ఆ ఎలిమెంట్స్‌ని మెర్జ్ చేస్తాము. అండ్ అలా మెర్జ్ చేసి ఆ ఆహ్, వచ్చిన వాల్యూని యాడ్ చేస్తాము అరేలో. అండ్ దెన్ ఆపరేషన్‌ని ఇంక్రిమెంట్ చేసుకుంటాము. అండ్ అలా లూప్‌లో రిపీటెడ్‌గా చేస్తూ ఉంటాము. ఎప్పటి వరకు అంటే వన్స్ వి ఫైండ్ ద నాన్ డిక్రీజింగ్ ఏరియా అన్నమాట. సో, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి లీడ్ కోడ్‌లో ఇచ్చిన ఎగ్జాంపులే 5, 2, 3, 1. సో, ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. సో, ఇది ఫస్ట్ చెక్ చేస్తున్నాం. ఇది సార్టెడా కాదా అని చెప్పి. సో, ఇది నాన్ డిక్రీజింగ్‌లో లేదు. సో, 5, 2, 3, 1. సో, ఇది మనకు కావాల్సిన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్‌లో లేదు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైండ్ అడ్జసెంట్ పెయిర్స్ విత్ మినిమమ్ సమ్. సో, మనం పెయిర్స్‌లో ఈ పెయిర్స్‌ని కన్సిడర్ చేసుకొని, పెయిర్స్ మధ్యలో సారీ, పెయిర్స్‌ని కన్సిడర్ చేసుకొని, వాటికి సమ్ కనుక్కోవాలి. ఏ సమ్ అయితే మినిమమ్ వస్తదో, ఈ వాల్యూని ఈ పెయిర్స్‌తో రీప్లేస్ చేయాలనమాట. ఇక్కడ 5, 2, 2, 3, 3, 1 ఉంది. సో, ఆ పెయిర్స్ తీసుకున్నాము. 2 వాల్యూస్‌ని యాడ్ చేసాం. 2 వాల్యూస్‌ని యాడ్ చేసాం. 2 వాల్యూస్‌ని యాడ్ చేసాం. ఈటిలో మినిమమ్ ఏంటి 4. సో, కాబట్టి మనము 3, 1 అనే ప్లేస్‌లో 4ని రీప్లేస్ చేస్తామనమాట. So merge 3, 1. So then the array becomes 5, 2 and 4. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ చెక్ చేస్తాం. ఇది నాన్ డిక్రీజింగ్‌లో ఉందా లేదా అని. 5, 2 స్టిల్ డిక్రీజ్ అవుతుంది. నాన్ డిక్రీజింగ్‌లో లేదు. సో కాబట్టి మళ్ళీ ఐటరేషన్ చేస్తాం. ఈ పెయిర్‌ని తీసుకున్నాం. 5, 2 అండ్ 2, 4 రెండాటిని తీసుకున్నాం. ఎలిమెంట్స్‌ని యాడ్ చేసాం. 7 అండ్ 6 వచ్చాయి. సో ఈ రెండాటిలో మినిమమ్ 6 కాబట్టి 2, 4 అనే పెయిర్‌ని 6తో రీప్లేస్ చేస్తాం. సో,
అప్పుడు ఫైనల్ నమ్స్ వాల్యూ ఏంటి? 5, 6. సో, ఇప్పుడు చూసుకుంటే చెక్ అగైన్. ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాం. ఇది నాన్ డిక్రీజింగ్‌లో ఉందా అని. 5, 6 నాన్ డిక్రీజింగ్‌లోనే ఉంది. సో, దిస్ ఈస్ ద రిజల్ట్. సో, ఇక్కడ మనం ఎన్ని ఇటరేషన్స్ చేసాం అంటే ఎన్ని స్టెప్స్ చేసాం? ఇక్కడ ఒక మెర్జ్ చేసాం. ఇక్కడ ఒక మెర్జ్ చేసాం. సో, టోటల్ 2 స్టెప్స్ అన్నమాట. సో, వి నీడ్ టు రిటర్న్ 2 యాస్ అవర్ రిజల్ట్. ఇక్కడ స్టాప్ చేసి ఆన్సర్ 2 అని చెప్పి ఆహ్, రిటర్న్ చేస్తామన్నమాట. సో, అదే ఎగ్జాంపుల్ 2 చూసుకున్నామనుకోండి. అదే లీడ్ కోడ్‌లో సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 1, 2, 2 అని చెప్పి. సో, ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే 1, 2, 2 విచ్ ఈస్ ఆల్రెడీ ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్. సో, వి జస్ట్ రిటర్న్ 0 ఆహ్, సింప్లీ. ఇది ఆహ్, కో అప్రోచ్. సో, మీకు అప్రోచ్ అండ్ క్వెషన్ అండ్ ఎలా సాల్వ్ చేయాలో అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఒకసారి జావా సొల్యూషన్‌లోకెళ్దాం. సో, వి హావ్ బోత్ జావా అండ్ సి ప్లస్ ప్లస్ సొల్యూషన్స్. సో, ఒక్కసారి ఆ కోడ్‌ని అర్థం చేసుకుందాం. సో థాట్ మనకి ఈజీగా ఉంటది. జావా సొల్యూషన్. సో, ఆడు మినిమమ్ పే రిమూవల్ అని చెప్పి ఒక మెథడ్ ఇచ్చాడు. సో, ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే, ఇచ్చిన అరేని లిస్ట్‌లో కన్వర్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే, ఈజీ ఆపరేషన్స్ చేయడానికి ఉంటది అని. ఎందుకంటే, మనం ఇక్కడ 2 ఎలిమెంట్స్‌ని మెర్జ్ చేయాలి. తర్వాత ఆ పెయిర్‌ని తీసేసి, ఆ వచ్చిన సమ్‌ని దాంట్లో రీప్లేస్ చేయాలి. సో, అరేతో చేస్తే చాలా కాంప్లెక్స్‌గా ఉంటది అని చెప్పి నేను ఆహ్, లిస్ట్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాను డైరెక్ట్‌గా. సో, అన్ని వాల్యూస్‌ని ఆహ్, లిస్ట్ డాట్ యాడ్ ఆఫ్ నంబర్ అంటే ప్రతి లో ఉన్న ఎలిమెంట్‌ని నేను లిస్ట్‌లోకి తీసుకున్నాననమాట. సో, ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి అంటే, దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే, కీప్ ఆపరేటింగ్ అంటిల్ అరే బికమ్స్ నాన్ డిక్రీజింగ్. సో, అరే నాన్ డిక్రీజింగ్ అయ్యేంత వరకు చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తూ ఉండి ఆహ్, ప్రతిసారి కూడా మనం ఆ పెయిర్స్‌ని ఫైండ్ ఔట్ చేసి ఆహ్, మినిమమ్ నమ్‌ని కనుక్కొని దాన్ని రీప్లేస్ చేస్తూ ఉండాలి కదా! సో, ఒకసారి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో, దీంట్లో ఏంటి అంటే, మనం ప్రతిసారి అరేని చెక్ చేస్తున్నాం. అది నాన్ డిక్రీజింగ్‌లో ఉందా లేదా అని. వైల్ ఈజ్ నాన్ డిక్రీజింగ్ ఆఫ్ లిస్ట్. అంటే మనం ఒక లిస్ట్‌ని పాస్ చేస్తున్నాం. ఈజ్ నాన్ డిక్రీజింగ్ అనే మెథడ్‌లోకి. ఈ నాన్ డిక్రీజింగ్ అనే మెథడ్ ఏం చేస్తది అంటే, లిస్ట్‌ని తీసుకొని అది ప్రతి వాల్యూని చెక్ చేస్తూ ఉంటది. పక్క వాల్యూతో బై యూజింగ్ ఫర్ లూప్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేస్తూ ఉంటది. చెక్ చేసి ఆహ్, నాన్ డిక్రీజింగ్ ఆహ్, గా గనక ఉంది అనుకోండి. సో, ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్ ఆర్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ. సో, ఇక్కడ నెక్స్ట్ ఇఫ్ ఆ కండిషన్ గనుక సాటిస్ఫై అయిందనుకోండి అంటే నాట్ ఆఫ్ నాన్ డిక్రీజింగ్. సో, అది నాన్ డిక్రీజింగ్‌లో లేదు అనుకోండి. సో, అప్పుడు ఏం చేస్తదంటే ఈ లూప్‌లోకొస్తది. లూప్‌లోకొచ్చిన తర్వాత ఇక మనం జస్ట్ 2 వేరియబుల్స్ తీసుకున్నాము ఫర్ అవర్ ట్రాకింగ్. సో, ఇక్కడ ఫైండ్ అడ్జసెంట్ పెయిర్ విత్ మినిమమ్ సమ్. సో, ప్రతి పెయిర్‌ని మనం సమ్ తీసుకొని, ఆ సమ్‌ని మినిమమ్ సమ్‌తో చెక్ చేస్తున్నామనమాట. సో, చెక్ చేసి మినిమమ్ సమ్ అప్‌డేట్ అవుతూ ఉంటది. అండ్ ఇండెక్స్ కూడా అప్‌డేట్ అవుతూ ఉంటది. సో, ఇలా మినిమమ్ సమ్‌ని ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఈ ఆహ్, ఆ పెయిర్‌ని తీసేసి మనం ఆ ఇండెక్స్‌లో మనం తీసుకున్న మినిమమ్ సమ్‌ని యాడ్ చేస్తున్నామనమాట. సో, అండ్ ఫైనల్‌గా ఆపరేషన్స్ ప్లస్ ప్లస్. ఆపరేషన్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. తర్వాత మనం ఫైనల్‌గా రిటర్న్ చేయాల్సింది ఈ ఆపరెంట్స్ ఈ ఆపరేషన్స్‌నే అనమాట. సో, ఇది జావా కోడ్. సో, ఒకసారి మీరు మళ్ళీ జావా కోడ్ చూడండి. నేను కామెంట్స్‌లో పెడతాను. సో, ఐ థింక్ ఈ జావా కోడ్ కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోతే ఈ కోడ్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ నార్మల్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఒకసారి మళ్ళీ చూడండి. సో, నేను సి ప్లస్ ప్లస్ సొల్యూషన్ కూడా కామెంట్స్‌లో పిన్ చేస్తాను. ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో, ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చూద్దాం. సో, నేనిక్కడ పేస్ట్ చేస్తున్నాను మన కోడ్‌ని. ఒక్కసారి చెక్ చేద్దాం.
Yeah, all test case are passed. Yeah, we got the acceptance. సో ఇలాగే సి ప్లస్ ప్లస్ సొల్యూషన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, సి ప్లస్ ప్లస్ సొల్యూషన్ కూడా టెస్ట్ కేసెస్ సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి. ఇప్పుడు యాక్సెప్టెన్స్, యా, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి నేను ఈ కోడ్ ఇంక్లూడ్ చేస్తాను. ఒకసారి కోడ్ కామెంట్స్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ మన వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్.